శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 6వ అధ్యాయం ధ్యాన యోగం అంటే ఆధ్యాత్మిక సాధనలో ఉత్కృష్టమైనటువంటి చివరి సాధనం నిధిధ్యాసనం అంటాం. నిధిధ్యాసనం అంటే మనం దర్శించిన, తెలుసుకున్న మన స్వరూప జ్ఞానం మనలో అణువణువు నరనరాలలో జీర్ణించుకోవాలని, తద్వారా మన వ్యావహారిక జీవితంలో కూడా ప్రతి క్షణము మనకి అందుబాటులో ఉండేటట్లుగా ఉండడం కోసమే నిధిధ్యాసనం అవసరం. అందువల్ల నిధిధ్యాసనంలో కొత్త జ్ఞానం ఏమీ రాదు. మీరు శ్రవణము మననములు ద్వారా నిశ్చయమైనటువంటి ఆ జ్ఞానము మీలో డైజెస్ట్ అవుతుంది, జీర్ణమవుతుంది. ఆ ప్రక్రియనే నిధిధ్యాసనము అంటారు. అయితే మనం చూసాం ఆ యొక్క ఆత్మజ్ఞానం యొక్క ఫలం ఏంటి చూసాం. ఏంటది అంటే పూర్తిగా సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. చూసారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. సర్వభూత స్థితం యహ సర్వభూత స్థితం మాం అంటే సకల ప్రాణుల యందు వారి అంతరాత్మగా హృదయస్థములో ఉన్నటువంటి నన్ను గుర్తించి తెలుసుకొని భజతి. ఏ విధంగా? ఏకత్వం, ఒకే పరమాత్మ. పూసల వెనక ఉన్నటువంటి ఆ దారం గుర్తించే విధంగా నన్ను గుర్తించి ఎవరైతే భజిస్తారో, చింతన చేస్తారో, సర్వథా వర్తమానోపి మొత్తము వ్యవహారిక జీవితములు 24 అవర్స్లో ఎంత బిజీగా ఉన్నా ఆ హృదయస్థము యందు ఉన్నటువంటి ఆత్మారామ చిదానంద రూప ఆ ఎరుకతో వర్తమానోపి ఉన్నప్పటికీ సహా వాళ్ళు అటువంటి యోగులు నాలోనే ఉంటారు. నాకంటే దూరంగా ఇప్పుడు లేరు. వాళ్ళు ఏదో చేసి మంత్రాలు యంత్రాలు చేసి నన్ను ఆవాహన చేయక్కర్లేదు. ఎప్పుడు నేను వాళ్ళకంటే దూరంగా ఉండలేను కాబట్టి, నాకంటే వాళ్ళు దూరంగా ఉండలేరు కాబట్టి అని చెప్పారు. తరువాత ఏమన్నారంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున. ఓ అర్జున, ఆత్మరూపంగా నన్ను పరమాత్మ దేవుడు ఎక్కడో మేఘాల్లో ఉన్నాడు, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నాడు, పలాని సమయంలో బ్రహ్మముహూర్తంలోనే ఈశ్వరుడు మీకు దర్శనమిస్తారు. అలాంటి ఊహలు అపోహలు పక్కన పెట్టి ఆత్మౌపమ్యేన సర్వత్ర పశ్యతి, సమంగా ఒకే పరమాత్మ
అణువణువు కూడా అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపించి ప్రతి హృదయస్థంలో ప్రాణిలో రమించి క్రీడించి ఆత్మ ప్రేమ కరుణ దయ ఆ స్వరూపం ఆనంద స్వరూపంగా ఉన్న చిదానంద ఆత్మారామ. కాబట్టి దానిని ఎవరైతే గుర్తిస్తారో దర్శిస్తారో వారికి ఎలా అవుతుందంటే సకల ప్రాణుల యందు వాళ్ళకు కలిగే సుఖము నా సుఖముగాను, వారిలో కలిగే దుఃఖం కూడా నా దుఃఖంగా భావిస్తారు. ఎందుకు? అన్ని ప్రాణుల్లో నేనే ఉన్నాను ఆత్మస్వరూపంగా పరమాత్మగా. అందువలన వారు ఏమి కోరుకుంటారంటే మనం ఏ చేష్ట, ఏ కార్యం, ఏ కర్మ చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందో అది మనం చేయకూడదు. మనకి ఎవరైనా ఏ పని చేసి పెట్టినా, మనతో ఎటువంటి వ్యవహారం జరిగినా మనకి ఆనందంగా సుఖంగా ఉంటుందో శాంతిగా, అదే మనం చెయ్యాలి ఇతరులకు. ఇది మన యొక్క అసలైనటువంటి రహస్యం. అందువలన ఈ విషయం ఇటువంటి యోగులకి జ్ఞానులకి స్పష్టత ఉంటుంది. ఇతరులకు బాధించే పని వారు చెయ్యరు. తనకు దేని వల్ల శాంతి ఆనందము కలుగునో అదే ఇతరులకు చేస్తారు. ఎందుకు? ఇతరులలో కలిగే ఆనందమే తన ఆనందము కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు. బయట వ్యవహారములో ఈ వాతావరణ పరిస్థితిలో ఏ ప్రాణి కూడా దుఃఖం, బాధ, పీడగా ఉండేటప్పుడు వారి హృదయం ద్రవించిపోతుంది అన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పానేమో తెలియదు, ఒక చిన్న స్టోరీ ఉంది. అబ్రహాం లింకన్ ఆ రోడ్డు సైడు చిన్న బురదలో ఒక పంది పిల్ల పడిపోయింది. అలాగ చాలా బాధపడి కొట్టుకుంటుంది. ఇంత పెద్ద కాన్వాయ్లు వెళ్తున్నటువంటి అబ్రహాం లింకన్ దాని దృష్టి పడింది అటువైపు. ఆయన దృష్టి దాని వైపు పడింది. వెంటనే ఆ వెహికల్ ఆపి సూటు బూటు టైతో ఉన్నటువంటి ఆ అబ్రహాం లింకన్ ఏమీ సరి చేసుకోకుండానే బురదలోకి దిగి దాన్ని రక్షించాడు. ఆయన బురదతో కూడా అలా ఉండేటప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆయనకి అడిగారు, ఏమైంది మీకు ఇలా చేశారని. ఇలా స్టోరీ చెప్పారు. ఇంతమంది ఎస్కార్ట్, సెక్యూరిటీ, బ్లాక్ కమాండర్స్, వైట్ కమాండ్, ఎల్లో కమాండ్, ఎన్ని కమాండర్స్ ఉంటాయో వాళ్ళకి రక్షణ కవచాలు అంతమంది ఉండగా పిఏలు, సెక్రటరీలు అంటూ ఉంటారు కదా. మీకెందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని నేను బయటికి రక్షించడం అనేది నా ఆత్మఘోష, నా హృదయంలో బాధ, పీడ. నేను దాన్ని రక్షించకపోతే నేను తట్టుకోలేను అని అన్నా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అది. భగవద్గీతలో ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, ఇది దానికి సంబంధించినటువంటి విషయం. అలా ఉంటారండి మహాత్ములు. అందువలన మహాత్ములు, యోగులు, జ్ఞానులు, భక్తులు వీరెవరు కూడా నేను వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి ప్రాణిలోనూ నా రామను చూస్తాడు. ప్రతి ప్రాణిలోనూ ఆ యొక్క శివ, ప్రతి ప్రాణిలోనూ ఆ జగన్మాత స్వరూపమే, దుర్గాదేవి స్వరూపమే కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి ఏది చేసినా పరమాత్మ చేసినట్టే. దాహంగా ఉన్నవారికి నీరిస్తే సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరునికి మీరు అభిషేకం చేసినట్టు అవుతుంది, భిక్ష. అందువలన ఇతరుల సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా చూస్తారు. కాబట్టి ఎదుటి వ్యక్తి ఏదైనా పొందితే అది నేనే పొందానని భావన కలుగుతుంది. నేను పొందలేదే అని ఈర్ష్య కలగదు. ఎందుకంటే పక్కన వారికి సన్మానం జరుగుతుంటే మనం ఆనందంగా ఉండాలి. పక్కన వారికి ఎవరికైనా ఇబ్బంది పెడితే అరే నాకే ఇబ్బంది పెడుతున్నారే అని మనం వీలైనంత వరకు సహాయం చేయాలి. ఎప్పుడైతే ఈ జలసి, ఈ ఈర్ష్య ఉండదో అప్పుడే. ఎందుకు ఆయనకు ఉండదు? సర్వత్ర సమదర్శిన. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు? వేదాంతము వీళ్ళు స్వార్థం అండి అనుకుంటారు. ఎందుకు అంటే తన మోక్షం కోసమే వీళ్ళు తపస్సు, జ్ఞానం అర్జిస్తారు తప్ప
వీళ్ళు సమాజానికి ఏం చెయ్యరండి. వీళ్ళు ఏదో సన్యాసం తీసుకొని ఈ సమాజం నుంచి పారిపోతారు. వీళ్ళు పారిపోతారు. ఎక్కడ పారిపోతారు? వాళ్ళు ఎక్కడికి పారిపోరు. ఈ బ్రహ్మాండం అంతా ఆయన హృదయస్థంలో దర్శించుకుంటున్నారు. ఒక రమణ మహర్షి తిరువన్నామలలో కూర్చొని సకల ప్రపంచం అంతటికి కళ్యాణకారిగా ఉన్నారు. అక్కడ నుండి ఒక తపోవన స్వామి ఉత్తర కాశీలో కూర్చొని యావత్ ప్రపంచానికి సమాజానికి ఒక మంగళకరమైనటువంటి శుభం సూచకమైనటువంటి ఆ సంస్కార వాసనని అందించగలిగారు. ఎంతోమంది శ్రమించి వారి దగ్గరికి వెళ్ళి దర్శించుకునేవారు. అందువలన జ్ఞాని సన్యాసి అనేవారు ఎక్కడికో తప్పించుకొని పారిపోవడం కాదు. ఎందుకంటే ఒక తల్లిని విడిచిపెట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ మహిళను కూడా తన తల్లిగా భావించి, అంటే ఒక సంకుచితమైనటువంటి చిన్న ఇంటి నుండి వసుదైవ కుటుంబంలోకి వెళ్ళాలంటే ఆ విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఆ యొక్క తపస్సులో భాగమే తప్ప మనం ఎప్పుడు కూడా అందరినీ కూడా వాళ్ళు తప్పించుకొని పారిపోయారనే మన అపోహ మనలో ఉంది. అది కూడా మీరు అది సరికాదు అని ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ఆత్మజ్ఞానం అంటే ఏంటి? విశాలత్వం, ఉదారతనం. విశాలత్వం అంటే ఉదారతనం. ఆ ఉదారతనం అనేది మనం పూర్తిగా ఎవరి నుండి విడిపోవడం కాదు, నూతిలో కప్పవలే ఉన్న మన జీవితం నుండి సముద్రం అనే సాగరంలోకి మనము ప్రయాణించాలి. అందువలన ఈ విశ్వంతో మనం మమేకం అవ్వడం అంటే ఎప్పుడైతే మన వ్యక్తిగత ఇచ్చలని రాగద్వేషాలను పక్కన పెడతామో అప్పుడే మీరు ఈ విశ్వంతో మీరు మమేకం తాదాత్మ్యం అవ్వగలరు. ఈ విధంగా మనం తెలియాలి. మనము మన పిల్లలు తీసుకుని వెళ్తాము కొన్ని కాంపిటీషన్ పోటీల్లో. మన పిల్లలు డ్యాన్స్ చేస్తున్నంత సేపు చూస్తాం, క్లాప్స్ కొడతాం. మన పిల్లలు అయిపోయిన వెంటనే పిల్లలు తీసుకుని బయటకు వచ్చేస్తాం. మన పిల్లలకు ఒకవేళ ఏమైనా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రాలేదనుకోండి, మనం డీలా పడిపోతాం. పక్కింటి పిల్లలకు వస్తే మాత్రం మనం సహించలేం. ఇలాంటివి సహజమైన స్వాభావికంగా మనలో ఉంటాయి. తల్లిదండ్రులు చాలామంది చూసాం మేము ప్రోగ్రామ్స్లో. అది సరికాదు. ఎందుకంటే మన పిల్లల్ని మీరు ఆలింగనం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. ప్రతి పిల్లవాడిని మీరు ఆలింగనం చేసుకోగలరా? అప్పుడే మీరు ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం అన్నారు. అప్పుడు అందుకే అయం నిజోపరో వేత్తి, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఎవరైనా విడదీస్తారుగా. గణన లఘుచేతస అంటే లఘుచేతసం, అల్పబుద్ధి, పరిచ్ఛిన్న బుద్ధి. ఈ విధంగా లెక్కలు కడతారు. వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వాళ్ళు వేరే భాష వాళ్ళు, వీరు వేరే భాష వాళ్ళు, వారు వేరే రాష్ట్రం వాళ్ళు. చూసారు ఇవన్నీ విడదీయడం. కానీ ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం, ఎప్పుడైతే మీ ప్రేమ, మీ ఆనందం పొంగిపోతుందండి, అంటే ప్రపంచం అంతటిని ఆలింగనం చేసుకునే ఆ ప్రేమ మీలో వాత్సల్యం ఎప్పుడైతే కలిగిందో మీరు సామాన్య జనని నుండి జగజ్జననిగా మీరు పరిణితి చెందారన్నమాట. అందుకే మనము భిక్ష చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు మేము పాడుతుంటాం. అందరూ పాడతారు. మాతాతు పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. అంటే మాత, ఈ జగన్మాత పార్వతి, జగత్పిత శివ, అదే జగన్మాత లక్ష్మీదేవి, జగత్పిత నారాయణ. ఈ విధంగా ఈ జగతపితర వందే పార్వతీ పరమేశ్వరు. కాళిదాస్ మహాకవి చెప్పారు రఘువంశంలో రాసేటప్పుడు. బాంధవా శివభక్తాహ అంటే సర్వం, ఈ సమాజం అంతా కూడాను ఆ యొక్క పరమాత్మ యొక్క భక్తులే. ఎందుకు? పరమాత్మ ఎక్కడో లేరు, నా ఆత్మగా ఉన్నారు. అంటే మీ భక్తులే మొత్తం సృష్టి అంతా. ఇప్పటి వరకు మనము అద్భుతమైనటువంటి
ఈ తత్వాన్ని, ఆ జ్ఞాన ఫలాన్ని మనము దర్శించాము. అయితే ఈ యొక్క లాస్ట్ 32వ శ్లోకంలో ఏం చెప్పారు? సుఖం వా ఎదివా దుఃఖం, అంటే వారికి సుఖము కలిగిన దుఃఖము కలిగిన, ఎదుటి వారికి సుఖము కలిగిన దుఃఖం కలిగిన అంత నేనే ఆత్మ అనే స్వరూప ఎరుకు మాత్రము మర్చిపోరు. అంటే సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం వాప్స్యసి అని చెప్పారు ఇంతకుముందు. దాన్నే ఈ నిధిధ్యాసనంలో మీకు ఇక కలత చెందకుండా, మీరు చెలించకుండా స్థిరమైనటువంటి ఆత్మస్వరూపంగా నిలిచి ఉండడానికి ఈ నిధిధ్యాసనం మీకు ఎంతో అవసరం. ఇలా చెప్పి మనకి ఈ ధ్యానం, దీని గురించి 4 విషయాలు మనకు అందరికీ గుర్తుండాలి ఇప్పుడు మీకు. ఏంటి? ధ్యానం చేసే వ్యక్తి తన నిజ జీవితంలో పాటించవలసిన నియమాలు చెప్పాము. వాటికి ఏమన్నాము? బహిరంగ సాధనలు. అదేవిధంగా ధ్యానమునకు చేసే ముందు, కూర్చునే ముందు ఆ ధ్యాన సమయంలో పాటించే నియమాలని అంతరంగ సాధనలు అన్నాం. తర్వాత ధ్యాన స్వరూపం ఏమిటి అంటే ఏంటి? ధారణ, ధ్యాన, సమాధి గురించి చెప్పాం. అంటే గురువు శాస్త్రము చెప్పినటువంటి బోధ ఏదైతే మీరు విన్నారో శ్రవణ మననము ద్వారా, దాన్ని పూర్తిగా ఆ జ్ఞాన చింతనలో మీరు పూర్తి బిజీ అయిపోవాలి, అందులో లయమైపోవాలి. అంటే ఏంటి? కేవలం ఆత్మకు సంబంధించిన చింతన మాత్రమే, వేరే చింతన ఏమీ ఉండకూడదు. అప్పుడు మీకు కలిగే ఆ ఫలం ఏమిటి? సర్వత్ర సమదర్శనం. అప్పుడు వస్తుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్థిని. అప్పుడు వస్తుందండి. మన ఊరికే రాసుకుంటాం శ్లోకాలు గోడల మీద, స్కూలు గోడలపైన రాయిస్తారు మన వాళ్ళు. లోకా సమస్త సుఖినో భవంతు అంటారు, సర్వే భవంతు సుఖినః, వసుదైవ కుటుంబకం. ఇవన్నీ చెప్పడానికే బాగుంటాయి, కానీ మీకు వాస్తవం అనుభూతిలో కలుగుతుంది ఈ అనుభూతి. సర్వత్ర సమదర్శనం. అయితే ఇప్పటి వరకు భగవాన్ ధ్యాన యోగం గురించి పూర్తి చేశారు. అద్భుతమైనటువంటి ధ్యాన యోగం కంప్లీటెడ్. అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక ప్రశ్న వస్తుంది. ఏంట ప్రశ్న? ఆ ప్రశ్న ఏమిటంటే 33వ శ్లోకం నుండి 36వ శ్లోకం వరకు దాన్ని ధ్యాన ప్రతిబంధకాలు లేదా ధ్యానములో కలిగే ఆటంకాలు అనొచ్చు. అంటే మీరు ధ్యానం చేస్తారు, అప్పుడు మీకు రోజంతా మీ స్మరణలో రానటువంటి ఆలోచనలు, ఆ విఘ్నాలు ధ్యానంలో పైకి వస్తాయి. అందువలన ఈ విఘ్నాలని మహాత్ములు చాలా ఒక సైకాలజిస్ట్ కంటే అద్భుతంగా పరిశీలించి తెలుసుకున్నారు ఎటువంటి విఘ్నాలు మీకు రావచ్చు. కాబట్టి శంకరాచార్య యొక్క పరమ గురువు అయినటువంటి గౌడపాదాచార్యులు మాండూక్యోపనిషత్తు యొక్క కారికల్లో ఇదంతా రీసెర్చ్ చేశారన్నమాట ఆయన. ఇవన్నీ కూడా మనోనిగ్రహం గురించే చెప్తారన్నమాట ఆయన. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయం ప్రబోధశ్చ వ్యక్షయా శాంతిరేవచ అంటారు. అంటే మనోనిగ్రహం ఒక్కడ గనక మీకు పూర్తి మీకు అందుబాటులోకి వస్తే, మీ స్వాధీనంలో ఉంచుకుంటే, మీరు వేదాంతం వలన కలిగే ఆ బోధ జ్ఞానం యొక్క ఫలము మీకు అనుభూతికి వస్తుంది. లేకపోతే కేవలము మీ బుద్ధిలో నిండిపోయి ఈ శ్లోకాలు, అవన్నీ మంత్రాలు మీ బుద్ధిలో నిండిపోయి అవి కూడా మీకు భారంగా తయారవుతాయి. అందువలన ఈ మనోనిగ్రహం లేకపోతే మనము వేదాంతం ఇన్ని సంవత్సరాలు చదువుకున్నప్పటికీ దాని యొక్క ఫలమైనటువంటి ప్రత్యక్షంగా మనకు అందుబాటులో ఉండదు. ఫలము శాంతి,
ఆనందము. అయితే మనం ఎప్పుడు కూడా మనం బయటి పైన వస్తువులు వ్యక్తులపైన ఆధారపడుతూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, బయట ఉన్నటువంటి వ్యక్తులు, ప్రాణులు, వస్తువులు, పరిస్థితులు అవి నిత్యము కాదు, శాశ్వతం కాదు. వాటి స్వరూపం అది. మీరు ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఎందుకు? బయట వాతావరణము, ప్రపంచము, మన శరీరము, మన ఇంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి వరకు కూడా అవి శాశ్వతం కాదు. కాబట్టి ఇప్పుడు నీ మనసు, నీ బుద్ధి, నీ ఇంద్రియములే ఎప్పటికప్పుడు మారిపోతుంటే బయటి వ్యక్తులు మారకుండా ఉండాలి, నేను ప్రాణంగా ప్రేమించాను, నేను ప్రాణంగా చూసుకున్నాను అని మనం వాదించడంలో లాభమే ఉన్నది. కాబట్టి తెలిసి మనము ఇదంతా కూడా మాయా జగత్తు ప్రపంచము, మనం ఒక సినిమా, ఒక డ్రామా, ఒక నాటకం, దీర్ఘ స్వప్నము అని తెలివితో మనం వ్యవహారం చేస్తే తేలిక జీవితం అన్నమాట ఇది. ముందు మనకి జరుగుతుందని తెలిస్తే అది జరిగినప్పుడు అంత షాక్ అవ్వము. అది ఎప్పుడు జరగదు అని అనుకున్నారనుకోండి, జరిగితే షాక్ గురవుతారనమాట. అది ఆ షాక్ అబ్జర్వర్ మీలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువలన గౌడపాదాచార్యులు వీటి గురించి ఏం చెప్పారంటే, చాలా రీసెర్చ్ చేసి మీరు ధ్యాన సమయంలో మీకు 4 రకములైనటువంటి ఆటంకాలు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి అన్నారు. ఏంటది? ఒకటి, మొట్టమొదటి చూడండి, నిద్ర. అంటే దాన్ని లయ అన్నారు గౌడపాదాచార్యులు. మీరు ఎప్పుడైతే పాపం చాలా మంది నిద్ర రాక బాధపడుతుంటారు, పొరపాటున ధ్యానం చేస్తాను, మెడిటేషన్ అని కూర్చుని వెంటనే మెల్లగా నిద్రలో జారుకుంటారు. అవసరమైతే స్నోరింగ్ కూడా చేస్తారు. అందువలనే మనం ధ్యానము అనేటప్పుడు లైట్ ఆపేస్తాం. ఎందుకు? చీకట్లో ఎవరేం చేస్తారో ఎవరికి తెలియదు, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది, వారి యొక్క ప్రైవసీకి భంగం వాటిల్తుంది అంటారు మన వాళ్ళు. అందువలన మీరు ఇలా కూర్చున్నామో లేదు అలా నిద్రలోకి జారుకుంటారు. చాలామంది తను గిల్టీగా ఫీల్ అవుతారు కూడా. అందుకే మనం ఎప్పుడు కూడాను చీకట్లోనే ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పారు నియమం. అంతే తప్ప ధ్యానం చేయాలంటే చీకటిగా ఉండాలని, పూర్తి కళ్ళు మూసుకోవాలని కూడా రూల్ లేదు. కానీ ఇవన్నీ మనకి ఒక క్రమశిక్షణ కోసం నియమాలు పెట్టాము. మీరు దానికి నిష్ట కలిగారు అనుకోండి, ఈ నియమాలన్నీ మీ నుండి జారిపోతాయి. మీరు ప్రతి వంట వండుతూ కూడా ధ్యానంలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ మన భగవద్గీత క్లాస్ ఉన్నది చూడండి, ఏకాగ్రతో ఏ రెండో చింతన లేకుండా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి వింటున్నారో మీరు నిజానికి ధ్యానంలో ఉన్నట్లు లెక్క. ఇది కూడా ధ్యానం కిందే వస్తుంది. అయితే ఈ నిద్రలోకి జారిపోయే ప్రమాదం ఉన్నది ఒకటి. రెండోది ఏంటంటే విక్షేపము. అంటే మనస్సు చంచలంగా పరుగులు తీస్తుంటది అన్నమాట. ఇక్కడ నిద్రలో ఉండడం కాదు, మనస్సుకి అనేకమైనటువంటి కుప్పలుగా ఆలోచనలు, కోరికలు వచ్చి పడిపోతుంటాయి అన్నమాట. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనము వేదాంతంలో కూర్చున్నామో ఆ విషయం ఒక్కటి మర్చిపోయి మిగతావన్నీ విషయాలు ఉంటాయి మనస్సుకి. అంటే మనం వేదాంతము, ఆ జ్ఞానముతో మనం ధ్యానంలో కూర్చున్నాము, నిధిధ్యాసనంలో ఉన్నాము, అది మర్చిపోతాం. మిగతావి ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ రజోగుణ తత్వం అనమాట. ఇంతకుముందు చెప్పింది నిద్ర తమోగుణ తత్వం అనమాట. ఈ రజోగుణము, తమోగుణం ఈ రెండు ఉన్నాయి చూడండి. మీ ధ్యానమునకు మధు కైటవ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. శుంభ నిశుంభ అంటారు వీళ్ళని. వీళ్ళు జోడి అనమాట, రాగద్వేషాలుగా. వీళ్ళిద్దరు బ్రదర్స్, పేరు జోగిలాగా జోడి. అయితే దీన్ని విక్షేపము, ఆటంకము అన్నారు. వీటన్నిటికీ మనం పరిష్కార మార్గం వెతుకుతున్నాం, చూస్తున్నాం మనం అంతా. ఎందుకంటే ముందు మన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెంటనే మీకు ఏమైనా సిరప్, టాబ్లెట్స్ ఇవ్వరు. అమ్మ నీ డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళండి అని మన టెస్టులు రాసేస్తారు అనమాట. సో మనం టెస్టులకు వెళ్ళి మనం బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ రిపోర్ట్ వస్తుంది అనమాట. అప్పుడు పరిష్కారం, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది కూడా సేమ్. నిధిధ్యాసనంలో కూర్చునేటప్పుడు
మనకు కలిగే ఆ ఆటంకాలు ఏమిటి, అంటే ఏంటి స్కోప్ ఉన్నది, ఏ ఏ ఆటంకాలు రావచ్చును అని రీసెర్చ్ జరిగిందనమాట. అయితే మొట్టమొదటి లయములోకి వెళ్ళిపోవడం, అంటే నిద్రలో జారుకోవడం ఒక ప్రమాదం ఉంది. 2, విక్షేపము, మనస్సు చంచలంగా పరుగులు తీస్తుందన్నమాట. 3, కషాయం అంటారు. కాషాయం కాదు, కషాయం. అంటే ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఈ కషాయంలా తయారు చేసేవి లేవు, అనేక రకాల మన మూలికలు, వేళ్ళు, ఆకులు, పసర్లు కలిపి మంచి కషాయం చేసేవాళ్ళు ఈ మధ్య కరోనా సమయంలో. అది కూడా కాదు. ఇక్కడ కషాయం అంటే ఏంటంటే మన అంతర్లీనంగా అవ్యక్తంగా బయటికి కనిపించకుండా ఉన్నటువంటి ఆ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, మాలిన్యాలు, మలం అంటే కల్మషం అంటారు వాటికి, అవన్నీ స్తబ్దిభావంగా ఉన్నాయి, జారుకొని అలాగ అవ్యక్తం కప్పబడి ఉన్నాయి. అంటే చాప కింద నీరు ఉన్నట్టు అలా ఉన్నాయన్నమాట. అందువలన ఎప్పుడైతే మనం ఇలాగ సైలెంట్గా మెడిటేషన్ అని అనుకుంటున్నామో, అమ్మయ్యా ఇది మాకు సమ్మక్క సారక్క జాతర సమయం అనుకుని పైకి వచ్చేస్తాయి అనమాట. వీటిని కషాయం అంటారన్నమాట. అందువలన ఈ కషాయంతో చాలా ప్రమాదం. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి మన జీవితంలో. అనేక పరిస్థితుల్లో మనం వాటి వైపు దృష్టి పెట్టం. ఇప్పుడు వాటికి అవకాశం వచ్చింది, అందువలన ఒక్కసారి చెలరేగిపోయి బయటకు వస్తాయి అన్నమాట, మేమున్నాము అని. సో విపరీతమైన భావోద్రేకములైనటువంటి ఏవైతే శారీరక స్థాయిలోనే కాదు, మానసికంగా కూడా అవన్నీ మనకు అలాగ తెలుస్తుంటాయి. దీన్ని రాగద్వేషానికి సంబంధించినటువంటి బీజము, విత్తనము అంటారు. వాటి నుండి రాగద్వేషాలు ప్రకటమవుతాయి, వ్యక్తమవుతాయి. అంటే రాగద్వేషాలకి విత్తనము, బీజ రూపములో ఉన్నటువంటి ఆ స్థితిని కషాయము అంటారనమాట. అందువలన ఈ కషాయం ఏంటంటే చాలా ప్రమాదం. అవ్యక్త స్థితిలో ఉంటే దాన్ని కషాయం అంటారు, ధ్యానంలోకి వచ్చేసరికి వ్యక్తం అవుతాయి అన్నమాట. దీన్నే రాగద్వేష బీజ స్వరూపము అంటారు. అయితే 4వది ఏమిటి, రసాస్వాదనం అంటారు. రసాస్వాదం అంటే ఒక్కొక్కసారి స్వామీజీ నాకు ధ్యానంలో ఏదో తేనె దారలు పడుతున్నట్టు నాకు ఆనంద స్థితి కలిగింది ధ్యానంలో. మరి ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైందమ్మా, అది పోయిందండి. లేదు, ఓహో నీ ధ్యానము అది తాత్కాలిక వచ్చే పోయేదన్నమాట, మనకి అతిథిలాగా, గెస్ట్. అంటే మీరు ఆ ధ్యానములోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి ఒక కొంచెం ఆనందమైన అనుభూతికి మీరు మమేకమైపోయారు, తగులుకున్నారు. కాబట్టి అది మీకు ఒక రకమైనటువంటి ఆటంకంగా మారింది. ఎందుకు, ఆ స్థితిలో ఉంటారనమాట. ఇంక మరి మీకు అక్కడ వేరే ఆత్మచింతన లేదు, కేవలం నేను ఆనందం అనే ఆ సుఖానికి మీరు అలవాటు పడతారనమాట. ఎందుకంటే ఈ ఆనందం అనేది శాశ్వతం కాదని చెప్పాం మనం. అంటే ధ్యానం ముందు లేదు, ధ్యానం నుంచి వచ్చింది బయట తరువాత లేదు. అంటే కేవలము ధ్యానములోనే కలుగుతుంది. అందువలన కేవలం ధ్యానములో అనుభవానికి వచ్చే ఆనందము ఆత్మానందము, బ్రహ్మానందం కాదు. కాబట్టి బ్రహ్మానందము, ఆత్మానందం అంటే ఏమిటి, పూర్ణత్వ భావన. సముద్రం వలె సంపూర్ణంగా నిండి ఉన్నటువంటి ఆ స్థితి, నేను పరిపూర్ణము, నేను శాశ్వత చిదానంద రూపాన్ని, నాకు ఆనంద ఘని, ఆనంద సాగరం నా స్వరూపము, ప్రేమ దయా సాగరం నా స్వరూపం అనే ఆ భావనలో నిండిపోవాలి మీరు. ఈ రసాస్వాదమైన మనకు మొదట ఏదో నేను గొప్ప సాధించననే భావన కలగవచ్చు, ఓకే. కానీ దాంతోనే మీరు మురిసిపోయి దాంతోనే ఆగిపోకూడదు. అది కూడా మీకు ఒక ప్రతిబంధకంగా తయారవుతుంది. అందుకే దీన్ని ఇంద్రియ సుఖం అంటారు. ఈ ధ్యానములో మీకు కలిగే
సుఖాన్ని ఇంద్రియ సుఖం అంటారు. పైగా ఎప్పుడైతే వ్యక్తి ఈ రసాస్వాదం పొందుతారో అప్పుడే ధ్యానం నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. కొంతమంది మనతో వ్యవహారం చెయ్యరు, ఎప్పుడు చూసినా ధ్యానం చేస్తామంటారు. ఎందుకు? ధ్యానంలో ఏదో ఓ రకమైనటువంటి సుఖ అనుభూతికి వాళ్ళు బాగా కనెక్ట్ అయి అలవాటు పడిపోయారు. అది కూడా ఒక సంసారంగా మారుతుంది. ఎందుకు? సంసారం అంటే ఏం చెప్పాం మనము? దేనిపైనైనా ఆధారపడడాన్నే సంసారం అంటారు. అంటే ముఖ్యంగా మానసికంగా ఆధారపడితే దాన్ని సంసారం అంటారు. ఎందుకంటే మన శరీరం నడవడానికి కూడు గుడ్డ ఆవాసం వీటిని ఆధారపడమనరు. అవి బేసిక్ నీడ్స్ అన్నమాట. అందువలన ఎంతసేపు ధ్యానంలోనే ఉండాలనుకుంటారు. అంటే ధ్యానం నుంచి బయటకు వచ్చి పలాని పని చేయండి అంటే వాళ్ళకి ఎంత చిరాకు అంటే తెలుసా? నిజంగా అసలు చాలా చిరాకు అయిపోయి చింతాక్రాంతంగా ఉంటారు. ఫోన్ వచ్చిందా చిరాకు పడిపోతారు. డోర్ ఎవరైనా బెల్ల కొట్టారా చిరాకు పడిపోతారు. ఎందుకు? వాళ్ళ ధ్యానం నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. అది ఒక వ్యసనం. ఎలాగైతే ముక్కలు వేసుకుందామా, కొంతమంది ప్యాక్ ముక్కలు తనతోనే తిప్పుకుంటారు అన్నమాట. ఎక్కడ 5 నిమిషాలు గ్యాప్ వచ్చినా ఒక షర్ట్ వేసేద్దామంటారు అంతే. ఎందుకు? వ్యసనం అది. అలాగే ఆల్కహాలిక్ ఎడిక్షన్ అయింది అనుకోండి, చిన్న ప్రతి ఎంతటి కార్యక్రమం మీరు చెయ్యండి, మీరు మహాశివరాత్రి మీరు చెయ్యండి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో చిన్న గ్యాప్ దొరికితే ఏదో 2 చుక్కలు వేసేసుకోవాలనుకుంటాడు వాడు చేసేవాడు. మనకు సాయం చేయడానికి వస్తాడు, కానీ అక్కడ కూడాను అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి సంఘటనలు, చాలా రేరు. ఎందుకు? దానికి బానిస అయిపోయి వ్యసనము. కాబట్టి వేదాంత ధ్యానం అనేది ఆనందాన్ని అనుభవించేందుకు కాదు. మరి దేనికి స్వామీజీ? పూర్ణత్వం, మీ స్వరూప తత్వములో ఉండడానికి, నర నరాలలో, సర్వకాలములలో, సర్వ ప్రదేశములలో కూడా మీ యొక్క ఆత్మానందం అనేది శాశ్వతమైన స్థితిలో ఉండడానికి. మనం చూసాం 5వ అధ్యాయంలో ఏంటి? పశ్యన్ శృణ్వన్ సృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అన్ని వ్యవహారాలు జరుగుతున్నా నేనేమీ చెయ్యట్లేదు, నా సమక్షంలో అన్నీ జరుగుతున్నాయి. మీరు సూర్యుని వలె మీ ప్రకాశంలో లోకమంతా వ్యవహారం జరుగుతుంది. సూర్యుడు మనలో ఇన్వాల్వ్ కారు. మీ ఆత్మ, మన ఆత్మ సమక్షంలో మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరం కూడా ఈ ప్రపంచంతో వ్యవహారం అన్నీ జరుగుతున్నాయి ఆత్మ అనే ప్రకాశం అనుగ్రహం ద్వారా అని తెలుసుకుంటాం. అందువలన ఈ ధ్యాన ప్రతిబంధకాలకి పరిహారం ఏమిటి? అందువలన ఏంటంటే ఈ నిద్రాస్థితిని కూడా 2 రకాలుగా చెప్పొచ్చు. ఏంటి? నిద్ర కలిగే కారణాన్ని తొలగించడం ద్వారా, అదేవిధంగా దానికి ప్రాక్టీస్ చెయ్యాలి. అందుకే ఇక్కడ మనకు చెప్తారు తర్వాత దాని సమస్య పరిష్కారం కృష్ణ భగవాన్ చెప్తారు. అభ్యాస వైరాగ్యం అని ఇంతకుముందు మనం చెప్పాము. భగవాన్ మీకు పరిష్కార మార్గం ఇస్తున్నారు. అందువలన ధ్యానములో నిద్ర ఎందుకు వస్తుంది అని ఒక్కసారి మీరు చర్చించండి. మనం దాన్ని చదివి అర్థం చేసుకుంటే సరిపోదండి. ఎందుకు అంటే ఏదో పుస్తకాల్లో చదివింది పుస్తకాల్లో ఉంటుంది, మస్తకంలో రాదు. కాబట్టి మన భోజనం అతిగా తినడం కానీ, పూర్తిగా భోజనం లేకపోవడం కానీ, అతిగా నిద్ర చేయడం కానీ, పూర్తిగా నిద్ర పట్టకపోవడం కానీ, ఇవన్నీ కూడా అజీర్ణము, కాన్స్టిపేషను, స్టమక్ పెయిన్, లేకపోతే డయేరియా, అనేక ఇష్యూలతో బాధపడుతుంటాం మనం. ఎందుకు? మన యొక్క ఈ ఆహార నియమాలు మనం పాటించము. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ముందు అవి చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ముందు చూసాం. మనం ఏమనుకుంటాము? ఏంటి ధ్యానం అన్నారు, ఈ భోజనాల గురించి, ఆహారం గురించి, నిద్ర గురించి చెప్తారేటి భగవాన్ శ్రీకృష్ణ అని అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే అన్ని వదిలేసి మెడిటేషన్ ఒక వ్యాపారం అయిపోయింది బయట. ఇది బ్రాండ్, ఒక పెద్ద నమ్మకమైనటువంటి బ్రాండ్ మెడిటేషన్ క్యాంప్.
అందువలన మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మెడిటేషన్ అంటే ఏమవుతుంది? అది మెడిటేషన్ కాదు. స్వామి చిన్మయానంద్ అంటారు, అది ఎంఏడి మ్యాడిటేషన్ అంటారు. అందువలన ఈ విషయం కోసం మనము పూర్తిగా మన నిద్ర, ఆహార అలవాటు నియమాలని మనం ఎంత చక్కగా మనం పెట్టుకుంటే అప్పుడు మీకు ధ్యాన సమయంలో నిద్ర రాదు. ఎందుకు? మీరు సంపూర్ణంగా నిద్ర ఆల్రెడీ పట్టి ఉన్నారు, మీకు నిద్ర వచ్చింది, మీ నిద్రతో పూర్తిగా రిఫ్రెష్ అయి ఉన్నారు. అంటే ఏంటి? ఎప్పుడైతే సరైన సమయంలో భోజనం తీసుకొని మితాహారము హిత ఆహారము సరైన సమయంలో నిద్ర పడితే అప్పుడు మీకు ఈ నిద్ర పట్టడం వలన తమోగుణం పోతుంది. సరైన సమయంలో ఆహారం తీసుకొని మీకు మానసికంగా శారీరకంగా చేసే ఆ శ్రమ వలన మీ రజోగుణం కూడాను తగ్గుతుంది. ఈ రెండింటికి మనం ఫుల్ స్టాప్ పెట్టగలిగితే, అందుకే మీ అందరికీ చెప్పాం, కాకచేష్ట బకధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం బ్రహ్మచర్యం జ్ఞానాది పంచలక్షణం అంటారు శాస్త్రములు. ఈ ఆత్మజ్ఞాన నిష్టలో ఉండాలనుకునే మీరు ప్రతి ఒక్కరూ అల్పాహారం జీర్ణ వస్త్రం అని కూడా చెప్తారు. అంటే అర్థం ఏంటంటే, మీరు కాకచేష్ట, మీరు ఈ ఆత్మనిష్టలో ఉండాలని మీ యొక్క ప్రతిజ్ఞ సంకల్పం, దాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను విడిచిపెట్టకూడదు. పట్టకునే పట్టకూడదు, పట్టితే విడవకూడదు అంటారు మన పెద్దలు. కాబట్టి ఈ కాకచేష్ట అంటే, కాకి ఎలాంటి చేష్ట చేస్తుంది? తనకి ఏదైనా కావాలని కోరుకుంటే విడిచిపెట్టదు. నీరు కోసం తిరుగుతూ మనం కథ చిన్నప్పటి నుంచి విన్నాం. ఆ నీరు కోసం తిరిగి ఒక ప్లేస్కి వస్తే ఆ కడవలో కిందకు ఉన్నాయి నీరు, అవి అందట్లేదు. అప్పుడు వెతికి ఆలోచించి అక్కడ ఉన్నటువంటి గులకరాయిలన్నింటితో నింపితే నీరు కాస్త పైకి వచ్చి త్రాగి తన దాహాన్ని తీర్చుకున్నది అంటారు. ఇక్కడ మనం తెలుసుకో రెండు విషయాలు. ఏదైనా సమస్య వస్తే పారిపోకూడదు, కాసేపు కూర్చొని ఆలోచన చెయ్యాలి. ఎందుకు, ఏమిటి, ఎక్కడ సమస్య, కారణం ఏమిటి, పరిష్కారం ఎక్కడ ఉంటుంది, ఈ విధమైనటువంటి విశ్లేషణ చెయ్యాలి. చేసి మీరు ఎప్పుడైతే ఆ పరిష్కారానికి సంబంధించిన విషయంలో దిగారో మధ్యలో విడిచిపెట్టకూడదు, పూర్తయిన వరకు అలా కొనసాగించాలి. పర్సిస్టెన్స్ ఎఫర్ట్ అంటారు దాన్ని. అలా చేస్తే దాన్ని కాకచేష్ట అంటారు. బకధ్యానం తెలుసు మీకు. చేపను పట్టుకోవడానికి కొంగ చేసినటువంటి తపస్సు మామూలు తపస్సు కాదు, ఘోరాతి ఘోర అతి ఘోర తపస్సు అనమాట. ఒంటి కాలుతో అలాగా దృష్టి ఏకాగ్ర చిత్తంతో అలా ఉంటుంది. ఒక్కసారి చేప అక్కడ దొరికిందంటే టక్కన పడుతుంది, అంతే, అయస్కాంతం వలె, మిసైల్ స్పీడ్ అనమాట. సో ఈ విధంగా శ్వాన నిద్ర కూడాను మనం కుంభకర్ణంలా నిద్రపోకూడదు. అంటే పిడుగులు పడినా, వర్షం పడినా, తుఫాను వచ్చినా, ఏది జరిగినా కొంతమంది లేవరు. కొంతమందికి ఇలా వెళ్ళి ఇలా కొట్టినా కూడా లేవరండి. చిత్రం బలారీ విచిత్రం అన్నట్టు. వాళ్ళ పైన నీళ్లు పోస్తే, ఒక చెంబుడు నీళ్లు పోస్తే అప్పటికి 2-3 నిమిషాల తర్వాత లేస్తారు. కుంభకర్ణులాగా. కుంభకర్ణుడు రావణాసుడికి అవసరం వచ్చింది యుద్ధానికి, లేపాలి. ఎలా? ఎందుకంటే 6 నెలలు కాకముందే మధ్యలో డిస్టర్బెన్స్ అనమాట ఇది. కుంభకర్ణులు లేవరు. ఆయన కోసము అనేక రకమైనటువంటి చిన్న చిన్న కత్తులు పట్టుకొని ఆ నోటి దగ్గరికి వెళ్తే ఆయన ఊపిరిలో లోపలికి వెళ్ళిపోయేవారు. ఏనుగులతో కుమ్మించారు, బల్లెములతో పొడిచారు, ఆయన కుంభకర్ణులు లేచేవాడు. ఎంతో మంది ఆయన లోపలికి వెళ్ళిపోయి అక్కడ వెతుకుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఒక్కొక్కసారి సేవింగ్ చేయడానికి వెళ్తే ఆయన ఊపిరికి దొరికిపోయి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళంట. కొంతమంది ఎంతో కాలం పాటు ఎదుగుతున్నాడట. ఏంటి, నా రేజర్ పోయిందని. ఎక్కడ? ఆయన గర్భంలో, కడుపులో. అలాంటి కుంభకర్ణ నిద్ర అంటారు. మరి అలాంటి నిద్ర మనకు ఉండకూడదు. మీరు యోగులు కాలేరు అలాంటి నిద్ర ఉంటే. అందువలన ఆ నిద్ర కూడాను రాకుండా ఉంటుంది. అందువలన కుక్క, మీరు ఎలాంటి కుక్కని ఎక్కడైనా చూడండి, ఇంత చిన్న శబ్దం వస్తే టక్కన ఎలర్ట్గా ఉంటుంది కుక్క. దాని నిద్ర అత్యంత స్వల్పం అన్నమాట.
అందుకే అర్జునుడు నిద్రను కూడా జయించాడు అంటారు. ఆయన నిద్రలో ఇక ఉండరు. కావాలనుకునేటప్పుడే నిద్రపోతాడు ఆయన. నిద్ర వద్దు, నాకు ఇక్కడ కర్తవ్యం ఉంది అంటే ఎన్ని రోజులైనా సరే నిద్ర లేకుండా పనిచేస్తాడు. అందుకే ఆయనకి గుడాకేశ అన్నారు. ఆయనకి అంటే నిద్రని జయించాడని అర్థం. సో ఈ విధంగా నిద్ర అనేది మీకు ఒక పెద్ద తమోగుణంతో వచ్చినటువంటి ఆటంకము. అయితే దీన్ని అభ్యాసం చేయాలి. ఎందుకు? నిద్ర వచ్చి మీరు ధ్యానం చేసేటప్పుడు ఒక నిద్ర వచ్చిందండి సపోజ్, మీరు ఇంక ధ్యానంలో కూర్చోకూడదు, లేవాలి. లేచి ముఖం కడుక్కొని ఒక 10 అడుగులు ఇటు అటు తిరగాలి. మళ్ళీ మీకు తమోగుణం పోయినట్లు అనిపిస్తే, మళ్ళీ సత్వ ప్రశాంతం అనిపిస్తే అప్పుడు నిద్ర చెయ్యాలి. ఎందుకు? రజోగుణములో ఉన్నటువంటి చంచలమైనటువంటి మనస్థితిలోను అలాగ డల్లగా నిద్రాస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ ధ్యానంకు మనము సరిపోము, ధ్యానానికి మనము పనికిరాము. కాబట్టి దీన్ని పదే 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 అభ్యాసం చెయ్యాలి. అందువలన దీన్ని లయం అనే ఆటంకం నుండి మనము తప్పించుకోవచ్చు. రెండోది ఏంటి? విక్షేపం. చంచలమైన మనసుని ఎలా అదుపు పెట్టాలి అనేది ఇక్కడ ప్రశ్న అర్జునుడు అడుగుతాడు. దానికి సమాధానం అక్కడ చెప్తాం. ఎందుకంటే దీని గురించి మొత్తం వివరణంతా అక్కడ ఉన్నది. ఇక్కడ నేను చెప్పిస్తే మరి శ్లోకం ఏం చెప్తాను. అందువలన అభ్యాస వైరాగ్యం ద్వారా దాన్ని ఎలా అదుపులో పెట్టాలని భగవాన్ శ్రీకృష్ణ పూర్తి పరిష్కరిస్తారన్నమాట. మరి తర్వాత ఏంటి? కషాయ పరిష్కారము అంటే అనేక కారణాల వల్ల మనసులో అనేక భావాలను మనము అనగదొక్కి ఉంచుతాం. అంటే ఈ డే అంతా రోజంతా ఆ చిన్న చితక వాటిని మనం పట్టించుకోము. అవి మినుకు 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 నక్షత్రాలా ఉంటాయి, కానీ సూర్యప్రకాశం అనే వెలుగులాగా మన వ్యవహారాలు బిజీలో ఉంటాం. అవి కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, మనం ఎవరికైనా సరే అయ్యో నేను చేయలేదే గిల్టీ అవ్వచ్చు, అపరాధ భావన, ఈర్ష్య, జలసి, వాళ్ళ పోటీతత్వము, స్వార్థము, ఇవన్నీ కూడా లోపల దాగి ఉన్నాయి. ఈ అసురు సైన్యం అంటారు వీటిని. చెప్పుకోలేనివి బయటికి. మనస్సు ఎప్పుడైతే స్తబ్దగా ఉంటుందో ఈ మనస్సులోంచి ఒక్కసారి బయటికి అవి ఒక యుద్ధానికి బయలుదేరుతాయి. ఏంటి అంటే ఎప్పుడూ చిన్నప్పటి నుండి మన మిత్రులు, మన బంధువులు, మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన గురువు, మన టీచరు ఎవరెవరు ఏమన్నారు, ఏం చేశారు, ఇవన్నీ చిన్న చిన్న ఆలోచన భావనలు మొత్తం ఉన్నాయి లోడ్ అయ్యి. అవన్నీ కూడా ఒక్కసారి నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ కొట్టారండి, అలా వచ్చు దేరికి. ఇప్పటికైనా సరే ఆవిడ మీద నాకు కోపం పోలేదండి. అలాగే ఇప్పటికైనా ఎప్పుడు దొరుకుతుందా ఆ టీచర్ అమ్మ అప్పుడు చెప్తారు. కొంతమంది అంటుంటారు చిన్నప్పుడు జరిగిన కూడా జీవితంలో మర్చిపోరు వారు. అది దేనికోసం ఉపయోగమో నాకు తెలియదు. ఇన్సూరెన్స్ పాలసీ లాగా పెట్టుకున్నారు అలా. కాబట్టి ఇవన్నీ కూడా కషాయము. అయితే దీనికి ఏం చేయాలి అంటే దీన్ని పూర్తిగా ఆ క్షమించే తత్వం మనం పెట్టుకోవాలి. ఎందుకు? అహింస పరమో ధర్మ అన్నారు. అంటే అహింస ప్రతిష్టాయ వైరిత్యాగ అన్నాడు పతంజలి మహర్షి. అంటే ఎప్పుడైతే సకల ప్రాణుల్లో నా ఆత్మస్వరూపమే వాసం చేస్తుంది పరమాత్మ అని భావన పదే 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 తదేకంగా చేస్తే మీలో ఆ యొక్క వైరి శత్రుభావన అనేది పూర్తిగా పోతుంది. అందువలన ఎప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి? మీరు ఏదైతే ఆధ్యాత్మికంగా లోకానికి ప్రయోజనమయ్యే ఆ చేష్టలు ఏవైతే చేయకుండా ఖాళీగా ఉంటారో ఇవన్నీ పైకి వస్తాయి. మీరు ఎప్పుడైతే లోకహితం కోసం ఒక యజ్ఞము, ఒక యాగం, ఒక పూజ, ఒక ఉపాసన, ఒక జపం, ఒక పారాయణం, ఒక తీర్థయాత్ర, ఒక శ్రవణ మనన నిధిధ్యాసనంలో మీరు లీనమైనప్పుడు ఇవన్నీ కూడా వాటి శక్తి హీనమైపోతుంది అన్నమాట, బలహీనమైపోతుంది అన్నమాట. అందుకే కర్మయోగము ద్వారా మీ యొక్క మాలిన్యము, మలమనే ఈ యొక్క కషాయాన్ని మీరు పూర్తిగా తొలగించుకోవచ్చని భగవాన్ శ్రీకృష్ణ ఒక అధ్యాయాన్ని పెట్టారు కర్మయోగం. సో ఈ విధంగా ఎప్పుడైతే కషాయం అనేది విజాతీయము, చూసారా, అనేక రకములైన ఆలోచనలు, మన పిల్లల గురించి ఆలోచనలు, మానసికమైనటువంటి ఆ మనోచింతనలు, ఇవన్నీ కూడా
విజాతీయ ప్రత్యయాలు అంటారు. మరి సజాతీయం అంటే ఏంటి? కేవలం ఆత్మకు సంబంధించిన చింతన ఆలోచనల్ని సజాతీయ ఆలోచనలు అంటారు. ఈ సజాతీయ ఆలోచనలతో విజాతీయ ఆలోచనలు మనం ఓడించాలి. అంటే మీ దైవీ సంపత్తితో ఆసురీ సంపత్తిని పూర్తిగా నాశనం చెయ్యాలి. కృష్ణ పరమాత్మ అదే చేశారు మహాభారత యుద్ధంలో. దైవీ సంపత్తి అనే పాండవ సైన్యముతో ఆసురీ సంపత్తి అనే కౌరవ సైన్యాన్ని, అంటే ధర్మం అనే సైన్యాన్ని, అధర్మం అనే కౌరవ సైన్యాన్ని నాశనం చేయడమే ఈ యొక్క భగవద్గీత. బయట జరిగే కురుక్షేత్ర యుద్ధం అయితే అంతరంలో జరిగినటువంటి ఆధ్యాత్మిక యుద్ధం. దాన్నే క్షీరసాగర మంథనం అంటారు. అది నిత్యం మనలో జరుగుతూనే ఉన్నది. ఈ విధంగా వాటిని అనగద్రొక్క కంటే మనం ఎప్పుడు కూడా ఆ కోపతాపాలను అలాగా వదిలి విడిచిపెట్టండి, మరి మౌనంగా ఉండండి, మాట్లాడండి అంటాం. అలా ఉండడం వల్ల అవి పూర్తిగా పోవు. ఒక కోపం తీసుకురావాలి. అసలు ఎందుకు కోపం? అందరిలో నేనే ఉన్నాను కదా, కోపం వల్ల నాకు లాభం లేదు అని మనకు కలిగిన భావనను తీసుకొని మనం పదే 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 విచారణ చెయ్యాలి. అప్పుడు మీరు ఎప్పుడైతే విచారిస్తారో అప్పుడు పోతాయి. విచారించకుండా అలాగా అణిచిపెట్టి కప్పించాము, దాచిపెట్టాం, బోల్డ్ ఉన్నాయి అంటారు చాలామంది. ఆ విధంగా మీరు దాచిపెట్టడం కాదు ఇక్కడ. మీరు ఒక్కొక్క మీలో ఉన్నటువంటి ఆ బలహీనత భావాన్ని బయటకు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి దాన్ని మొక్కలోనే తరిమేయాలి, తుంచేయాలి. తర్వాత ఏంటి? రసాస్వాద పరిష్కారము. అంటే ధ్యానంలో కొంతమందికి ఆనందం సుఖం కలుగుతుంది అనుభూతం చెప్పాం కదా. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? ధ్యానములో నేను అనుభవించే ఈ సుఖము తాత్కాలికముదే, నేను దీనికి బానిస కాకూడదు, పైగా నా స్వరూపం అనంత ఆనందం, పూర్ణత్వం అని పదే పదే మీరు మీ మనసుకు మీరు బోధ చేసుకుంటే ధ్యానములోనే కాదు, ధ్యానం ముందు, ధ్యానములో, ధ్యానం తర్వాత కూడా నా ఆనందం ఎప్పుడు డోకా లేదు ఆనందానికి అని అలా చెప్పుకోవడం వలన ఈ వివేక జ్ఞానంతో ఈ ఆటంకాల నుంచి మీరు బయటపడవచ్చును. అయితే ఇప్పుడు చెప్తున్నారు అసలైనటువంటి విషయం. ఎందుకంటే మన ఆటంకం తెలియకపోతే మన పరిష్కారం రాదు కదా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఈజీ, చాలా సులభం. ఎంత ఈజీ అంటే ఇప్పుడు రాసేస్తారు మందులు అంతే మీకు భగవాన్ శ్రీకృష్ణ. అయితే మన నాయకుడు మన తరపున మన ప్రతినిధి వహిస్తున్నారు ఎవరు? అర్జునుడు. అడుగుతున్నాడు ప్రశ్న ఏమిటి? అర్జునోవాచ అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వాత్ స్థితిం స్థిరాం యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం ఏతస్యాహం న పశ్యామి
చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఆ, ఉత్తమం. ఎంత మంచి ప్రశ్న అడిగారండి అర్జునుడు. చూడండి, ఈ ప్రశ్న మనకు కూడా చాలా మందికి కలిగింది. నాకు తెలిసి మీ అందరిలోనే ఈ ప్రశ్న ఉన్నది. మనందరికీ ఉన్నది ఇది. యాక్చువల్గా నేను మీరని కాదు, మనందరికీ ఉంది. ఎందుకు ఉంది? ఎందుకంటే మనసు సంగతి మన జీవితంలో చూస్తూ వస్తున్నాం కాబట్టి. ఇది మనకేం కొత్త, ఇప్పుడే వచ్చిన చుట్టం కాదు కదా. అనేక జన్మల నుండి కూడాను దీంతో మనము సహజీవనం చేసుకుని వస్తున్నాం. దేనితో? మనస్సుతో. అందువలన అర్జునుడు ఏమంటాడంటే, ఏ మధుసూదన, నువ్వు మధుకైటబులని సంహరించినటువంటి ఓ గొప్ప యోధుడా మధుసూదన. నువ్వు మధుసూదన అంటే మధుకైటబులను సంహరించావు. బయట ఉన్నటువంటి ఆ మధుకైటబులని, ఆ దంతవక్త శిశుపాల లాంటి వాళ్ళని నువ్వు సంహరించావు. బయట శత్రువులు, బయట రాక్షసులు వాళ్ళు. అయం యోగ అంటే నీవు ఇప్పుడు చెప్పినటువంటి యోగం, ఈ ధ్యాన యోగం అనేది త్వయ నీ ద్వారా సామ్యేన ప్రోక్త, అత్యద్భుతంగా, మామూలు కాదండి ఇది, అత్యద్భుతంగా సమభావంతో అత్యంత నిష్ఠతో ఉండి, అంటే మీ సమత్వంతో ఈ యోగం సామ్యేన. ఎంత స్పష్టంగా నువ్వు చెప్పావు కృష్ణ, అద్భుతంగా చెప్పావు. దీని యొక్క గొప్పతనం, దీని యొక్క స్వరూపం, దీని యొక్క ఫలం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పావు. కానీ ఏతస్య స్థిరాం స్థితిం అంటే ఈ నిధిధ్యాసన స్థితిలో నేను స్థిరంగా నిల్చోవడానికి, ఉండడానికి, నపశ్యామి అంటే నాకు ఎటువంటి పరిష్కార మార్గం కనిపించట్లేదు. ఏం అర్జున కనిపించట్లేదు? ఎందుకంటే ఈ మనసున్న చూడు, అత్యంత చంచలత్వం మనస్సు ఇది. ఈ మనస్సు, దీన్ని కట్టడి చేయడము చాలా కష్టం కృష్ణ. ఎందుకంటే నేను గుర్రం మీద స్వారీ చేయాలని కోరిక ఉన్నది. గుర్రం కొన్నాను, ఆల్రెడీ షెడ్లో కట్టాను. కానీ గుర్రంలో స్వారీ చేయాలని మొదటి రోజు ఎక్కాను. నేను పెరేడ్ గ్రౌండ్ రోడ్డు మీద ఎక్కితే ఆ గ్రౌండ్లో నన్ను విసిరింది. గ్రౌండ్లో నుంచి ఉందామంటే ప్యాట్లీ సెంటర్లో వచ్చి పడ్డాను. ఎందుకు? ఆ పెంకి గుర్రాన్ని నేను నా స్వాధీనంలో తెచ్చుకోలేకపోయాను. అదే విధంగా ఈ మనస్సు కూడా అలాగే చేస్తుంది. ధ్యానంలో కూర్చుందామా ఒక రోజు అనుకుంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. పోను మరొక రోజు, ఈరోజు ధ్యానం బాగా చేస్తాను అనుకుంటే ధ్యానం విషయం తప్ప అమెరికా, లండను, జపాను, పెళ్లి విషయాలు, బిజినెస్ వ్యాపారాలు, అనేక రకమైన విషయాలన్నీ వస్తున్నాయి తప్ప ఆత్మచింతన ఒక్కటే నాకు గుర్తుకు రావట్లేదు. ఇలాంటి మనస్సుని నేను ఎలా కట్టడి చేయగలను కృష్ణ? నువ్వు చెప్పిన యోగం బాగుంది, ఓ అద్భుతం, వండర్ఫుల్, సాధు, బట్ నా వల్ల కావట్లేదే. అసలు నా వల్ల అవుతుందా అనే విషయం కూడా నాకు కనిపించట్లేదు, గోచరం కావట్లేదు. కృష్ణ, ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పాలి అని అడుగుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా రేపు క్లాసులో మనము పూర్తిగా చూద్దాం. అంతవరకు హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.